అగ్రిగోల్డ్ బాధితులు మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు వివిధ జిల్లాల నుంచి భారీ స్థాయిలో బాధితులు తరలివచ్చారు. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మహాధర్నాకు సంఘీభావం తెలుపుతూ ఆందోళనలో పాల్గొన్నారు. అగ్రిగోల్డ్ బాధితులను రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయని ఆరోపించారు నారాయణ. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారి కోసం ఉద్యమం చేసిన పార్టీలు అధికారంలోకి వచ్చాక బాధితులకు న్యాయం చేయడం లేదన్నారు. 2 లక్షల మంది ఏజెంట్ల ద్వారా 30 లక్షల మందితో డబ్బులు కట్టించుకున్నారని, అన్ని పార్టీల నాయకులు ఇదంతా తెలిసినా న్యాయం చేయడం లేదన్నారు. కాలయాపన చేసి అగ్రిగోల్డ్ ఆస్తులు కాజేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అగ్రిగోల్డ్ సంస్థకు ఆస్తులు ఎక్కువ, అప్పులు తక్కువ ఉన్నా ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచన చేయటం లేదన్నారు. సీఎం చంద్రబాబు కూడా గత 5 ఏళ్లలో అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు నారాయణ. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అయినా బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు కూడా వారికి అండగా ఉండకుంటే నయవంచమే అవుతుంది అన్నారు. కూటమి ప్రభుత్వం స్పందించుకుంటే మేము కూడా ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఇప్పుడు కూడా మా అగ్రిగోల్డ్ మా అసోసియేషన్ ఎక్కడెక్కడ భూములు ఉన్నా అప్పు చెబుతున్నాము, కానీ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. మోరికుంటపాడులో మా ఎర్రచందనము జామాయిల తోటలు 10 సంవత్సరాలు కష్టపడి పెంచిన తోటలు జనం డబ్బులతో వీళ్ళు నరికేసుకుంటా పోతున్నారు. దానికి ఎవరు అజమాయిషి? మా సహనం చనిపోయింది. మాకు ఇదే లాస్ట్ దీక్ష కావాలి, కన్నీటి దీక్ష. ఇక మేము చేయలేము. ఆస్తుల నుంచి అమ్మివ్వడానికి ఏంటండి బాధ? ఆస్తులు లేకపోతే ఏమీ లేదమ్మా అనొచ్చు. ఉన్న ఆస్తులు అమ్మి మా డబ్బులు మాకు ఇవ్వడానికి ఇల్లు తిరిగి కట్టించాం. వాళ్ళందరూ ఇంటి మీద ఎగబడుతున్నారు. మరి మా పరిస్థితి ఏంది? దీని నుంచి ఇళ్లలో గొడవలు. ఏ చంద్రబాబు నాయుడుకి మంగళగిరి చేజారిపోయినప్పుడు ఎంత బాధపడ్డాడో మేము అంతకంతగా అనుభవిస్తున్నాం, అంతంత బాధపడుతున్నాం. మరి మా పరిస్థితి ఏంది? ఆయన తలుచుకుంటే ఒక్క రోజులో జరిగిపోయింది కదా. ఆయన ఇవ్వాలనుకుంటే ఒక్క రోజులో సమస్య పరిష్కారం అయింది కదండి. అందులో లేని వాళ్ళు రైతులు కట్టుకున్నారు. రైతుల సమస్యలు ఇది రైతులు కాదా? రైతులే కదా ఈ కట్టుకుంది. 300, 600 కట్టుకుంది రైతులే కానీ కోటీశ్వరులు కట్టుకోలేదుగా. కోటీశ్వరులు తీసుకెళ్లే షేర్లలోనే పెట్టుకుంటారు. ఈ గట్టుగా కట్టిందంతా మధ్య తరగతి వాళ్ళు. ఎందుకు సమస్యలు పరిష్కారం ఎందుకు చేయరు? ఆస్తులు ఉన్నాయి కదా, ఉన్న ఆస్తులు ఎందుకు అమ్మివ్వరు? మాకు దేనికే కావాలా సమాధానం? చెప్పినాం అయ్యా, దీని వాళ్ళ ఆస్తులు ఎక్కువ ఉన్నాయి, అప్పులు తక్కువ ఉన్నాయి. అప్పుడు మేము లెక్కేసినట్టయితే 7,000 కోట్ల రూపాయల దాకా సేకరిస్తే వాళ్ళ ఆస్తుల మీద దాపు 20,000 కోట్ల రూపాయల దాకా వస్తుంది. అందువల్ల తప్పనిసరిగా మీరు జోక్యం పుచ్చుకొని చేయమని చెప్పి కోరేవారు, కానీ చేయలేదు. ఆ చేయకుండా వల్ల వచ్చింది ఏంటంటే ఇక్కడ దాకా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మీరు 2 ముఖ్యమంత్రి అయ్యారు. తక్షణం దానిపైన చర్య తీసుకోమని కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా మొప్పలే మునిగిపోయింది లేదు. పైపెచ్చు దానికి ఆస్తులు ఉన్నాయి, అప్పుల కన్నా మించిన ఆస్తులు ఉన్నాయి. మరి కోర్టు గవర్నమెంట్ కలిసి మాట్లాడుకుంటే పరిష్కారం అయ్యేది, చేయలేదు. ఇది ప్రభుత్వం అలసత్వం తప్ప ఇంకొకటి కాదు. ఇప్పుడు దాకా కొన్ని వేల మంది చనిపోయారు. అగ్రిగోల్డ్ వాళ్ళు చనిపోయినందుకు కూడా ప్రభుత్వ హత్యల కింద లెక్క. ఇప్పటికైనా తక్షణం జోక్యం ముసుకొని దీన్ని పరిష్కారం చెప్పని ముఖ్యమంత్రి కోరుతా ఉన్నాం.